అందరికీ నమస్కారం. నా పేరు చిరుమర్తి రాజు. నేను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర నాయకుడిని. ముఖ్యంగా ఈరోజు విషయం ఏంటంటే కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. సరే, ఆ సస్పెండ్ చేయడం అనేది దాని వెనుక మరి బీఆర్ఎస్ పార్టీ ఇష్టము, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని ఇష్టము, ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇష్యూ అది. ఊరికనే మా మీద బురజలే ప్రయత్నం చేస్తున్న జనగామ ఎమ్మెల్యే పల్లారేశ్వర గారు ఏమన్నారంటే, కవిత విషయంలో వెనకాలండి కాంగ్రెస్ పార్టీ నడిపిస్తుందని పల్లారేశ్వరుడు గారు ఈరోజు అనడం జరిగింది. పల్లారేశ్వరుడు గారికి ఒకటే మేము హెచ్చరిస్తున్నాం. పల్లారేశ్వరుడు గారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మాకేం పని పాట లేక కాదు. మేము తెలంగాణ రాష్ట్ర ప్రజలు మమ్మల్ని నమ్మి మాకు ఓట్లేసి మా కాంగ్రెస్ పార్టీని అధికారం తెచ్చిన మేము ప్రజలకు సేవ చేయాలని చాలా బిజీగా ఉన్నాము. కవితకు మాకు సంబంధమే లేదు. అసలు కవిత గురించి పట్టించుకునే టైం కూడా మా ముఖ్యమంత్రికి లేదు, మా పార్టీకి లేదు. మీకు ఏం పనిపాట లేక మీరు మా అనవసరమైన మాటలు మాట్లాడదు పల్లారేశ్వరుడు గారు. ఇప్పుడు కల్వకుంట్ల కవిత సస్పెండ్ అయితే కాంగ్రెస్ పార్టీ ఏం చేసేది? మీరు చూసుకోండి, మాకెందుకు బురదలుతున్నారు మిస్టర్ పల్లారేశ్వరుడు గారు. ఇంకో విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అంటే కుటుంబంలో చిచ్చు పెడుతుంది. ఎంతమంది కుటుంబంలో చిచ్చు పెట్టినాం? అది మీ నైజం, మీ పార్టీకి ఉన్న నైజం అది. మీ పార్టీలో మొత్తం కుల పంచాలు నడుస్తున్నాయి, మీ పార్టీలో మొత్తం కుటుంబ కలహాలు నడుస్తున్నాయి. మీ పార్టీ అంటేనే అది. ఒకరోజు హరీష్ రావు టార్గెట్, ఓ రోజు సంతోషం టార్గెట్, ఓ రోజు మీకుంటుందా? అది షోకు మాకు కాదు పల్లారేశ్వరుడు, గుర్తుపెట్టుకొని. అయినా కూడా మా కాంగ్రెస్ పార్టీలో జరిగే విషయాలు మీకెలా తెలుస్తాయి? మీరు మా పార్టీకి ఏమైనా మా పార్టీ నాయకులతో టచ్లో ఉన్నారా, లేకుంటే మీరు మా పార్టీకి రావాలని ఆశిస్తున్నారా? అది చెప్పండి ముందు పల్లారేశ్వరుడు గారు. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలండి, కాంగ్రెస్ పార్టీ అనేది పెద్ద సముద్రమైన పార్టీ. మేము మొత్తము అన్ని జిల్లాల్లో తిరిగి అన్ని ప్రజా సమస్యలు కనుక్కొని పబ్లిక్ ఏం సేవ చేయాలో మేము బిజీగా ఉన్నాము. ఏదో కాళేశ్వరం పైన మీకు మా రేవంత్ రెడ్డి గారు నిండు అసెంబ్లీలో సిబిఐకి అప్పయ్యప్పగానే ఒక్కొక్కరు గుబులు పుడుతుంది, గుండెలో రైలు పరిగెడుతున్నాయి. మీరు భయపడుతున్నారు కాబట్టి ఉత్తర కాంగ్రెస్ పార్టీ బుద్ధి ప్రయత్నం చేస్తారు. మీరు ఇమ్మీడియట్గా మాట వెనక్కి తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నారు.